ఓం శాంతి. నవంబర్ 14వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ కళ్ళకు ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూస్తున్నా చూడకండి. వాటిపై మమకారాన్ని తొలగించండి. ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది. ప్రశ్న: ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ ప్రభుత్వము చేసే గుప్త కర్తవ్యమేది? జవాబు: ఈశ్వరీయ ప్రభుత్వము ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. ఇది చాలా గుప్త కర్తవ్యము. దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు దేవతలుగా అయినప్పుడు నరకవాసులుగా ఉన్నవారు స్వర్గవాసులుగా అవుతారు. వికారాలు మానవుల స్వభావమును పాడు చేశాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ స్వభావము గలవారిగా చేసే సేవను చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము. ఓం శాంతి. ఓం శాంతి అన్నప్పుడు మన ఆత్మ స్వధర్మము, మన ఇల్లు గుర్తుకు వస్తాయి. అలాగని ఇంట్లోనే కూర్చుండిపోరాదు. ఆ తండ్రికి పిల్లలుగా అయినాము కనుక స్వర్గవారసత్వము తప్పకుండా గుర్తుకొస్తుంది. ఓం శాంతి అని అనడం ద్వారా కూడా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేను ఆత్మను, శాంతస్వరూపాన్ని, శాంతిసాగరుడైన తండ్రి సంతానాన్నని గుర్తుకొస్తుంది. స్వర్గస్థాపన చేసే తండ్రే మనల్ని పవిత్రంగా, శాంతి స్వరూపులుగా చేస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రత. పవిత్ర ప్రపంచము మరియు అపవిత్ర ప్రపంచము. పవిత్ర ప్రపంచంలో ఒక్క వికారము కూడా ఉండదు. అపవిత్ర ప్రపంచంలో పంచవికారాలు ఉన్నాయి. అందుకే దీనిని వికారాల ప్రపంచమని అంటారు. అది నిర్వికారి ప్రపంచము. నిర్వికార ప్రపంచము నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్ళీ కిందకు అనగా వికారాల ప్రపంచంలోకి వస్తారు. అది పవిత్ర ప్రపంచము. ఇది పతిత ప్రపంచము. రామరాజ్యము రావణరాజ్యమని అంటారు కదా. సమయానుసారము పగలు రాత్రి అని గాయనం చేయబడింది. బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి అని అంటారు. పగలంటే సుఖము, రాత్రి అంటే దుఃఖము. రాత్రిలో వెతకడం జరుగుతుంది. నిజానికి రాత్రిలో చీకట్లో ఎవ్వరూ వెతకరు. అయితే భక్తిని వెతకడమని అంటారు. పిల్లలైన మీరు సద్గతి పొందేందుకు ఇక్కడకు వచ్చారు. ఆత్మలైన మీలో పంచవికారాల కారణంగా పాపముంది. అందులోనూ ముఖ్యమైనది కామ వికారము. దానివల్లనే మనుషులు పాపాత్ములుగా అవుతారు. మనము పతితులుగా ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. భ్రష్టాచారముతోనే జన్మించారు. ఒకే ఒక్క కామవికారము కారణంగా మీ అర్హతలన్నీ పాడైపోతాయి. అందుకే ఈ కామవికారాన్ని జయిస్తే జగజ్జీతులుగా, నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అందువలన ఆంతరికములో ఎంత సంతోషముండాలి. మానవులు పతితమైపోయినందున వారు ఏమాత్రము అర్థం చేసుకోరు. ఈ కామవికారము కొరకే ఎన్నో గలాటాలు జరుగుతున్నాయి. ఎంతో అశాంతి ఏర్పడుతుంది. ఎన్నో హాహాకారాలు వినపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలెందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులనబడతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మనము గవ్వ సమానము, పైసాకు కొరకాకుండా ఉండేవారమని అర్థం చేసుకున్నారు.
పనికిరాని వస్తువులను అగ్నిలో కాల్చేస్తారు. ఈ ప్రపంచంలో పనికి వచ్చే వస్తువే లేదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మానవ మాతృలందరికీ అగ్ని అంటుకోనున్నది. ఈ కళ్ళతో చూసే వాటికంతా నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే అగ్ని అంటుకోదు. ఆత్మ భీమా చేసినట్లు భద్రంగా ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా భీమా చేయిస్తారా? శరీరాన్ని భీమా చేయిస్తారు. ఇది ఆట అని పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ ఉపరి భాగంలో పంచతత్వాలకు పైన ఉంటుంది. ఈ ప్రపంచంలోని వస్తువులు, పదార్థాలన్నీ పంచతత్వాలతోనే తయారైనవి. ఆత్మ అలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మ పాపాత్మగా అవుతూ ఉంటుంది. పంచవికారాల వలన ఎంతో మురికి తయారవుతుంది. ఇప్పుడు పాపాల నుండి విడుదల చేయించేందుకు తండ్రి వచ్చారు. వికారాల వల్లనే స్వభావాలు చెడిపోతాయి. క్యారెక్టర్ అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలీదు. పాండవరాజ్యము, కౌరవరాజ్యమని గాయనం కూడా ఉంది. ఇప్పుడు పాండవులంటే ఎవరో కూడా ఎవ్వరికీ తెలీదు. మనము ఈశ్వరీయ ప్రభుత్వానికి చెందిన వారమని మీరు భావిస్తున్నారు. రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో ఈశ్వరీయ ప్రభుత్వము ఏం చేస్తుంది? ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. లేకుంటే దేవతలు ఎక్కడి నుండి వస్తారు? ఇది ఎవ్వరికీ తెలీదు. అందుకే దీనిని గుప్త ప్రభుత్వమని అంటారు. ఇది కూడా మానవులదే. కానీ దేవతలుగా ఎలా తయారవ్వాలి? ఎవరు చేశారు? దేవీ దేవతలైతే స్వర్గములోనే ఉంటారు. అయితే వారిని స్వర్గవాసులుగా చేసింది ఎవరు? స్వర్గవాసులే మళ్ళీ నరకవాసులుగా అవుతారు. నరకవాసులే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. మొదట ఇది మీకు కూడా తెలీదు. మీకే తెలియకుంటే ఇతరులకెలా తెలుస్తుంది? స్వర్గమని సత్యయుగాన్ని, నరకమని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇది తయారైన డ్రామా. ఈ చదువు పతితుల నుండి పావనంగా చేయుటకే. ఆత్మే పతితంగా అవుతుంది. పతితుల నుండి పావనంగా చేసే వ్యాపారాన్ని ఆ తండ్రే మీకు నేర్పించారు. పవిత్రమైతే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఆత్మే పావనమైనప్పుడు స్వర్గానికి అర్హత పొందుతుంది. ఈ జ్ఞానము మీకు ఈ సంగమయుగములో మాత్రమే లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధము లభిస్తుంది. పతిత పావనుడని ఆ తండ్రిని ఒక్కరిని మాత్రమే అంటారు. మమ్మల్ని పావనంగా చేయండని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. తరువాత 84 జన్మలను తీసుకొని పతితంగా అయ్యారు. శ్యామము, సుందరము వీరి పేరు కూడా అలాగే పెట్టారు. కానీ మనుషులకు దాని అర్థము తెలీదు. కృష్ణుడంటే ఎవరో స్పష్టమైన జ్ఞానము కూడా లభిస్తుంది. ఇందులో 2 ప్రపంచాలుగా చేసేశారు. వాస్తవానికి ఉన్నది ఒకే ప్రపంచము. అదే ప్రపంచము కొత్తదిగా, పాతదిగా అవుతూ ఉంటుంది. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు. వారే పెరిగి పెద్దవారై వృద్ధులుగా అవుతారు. అలాగే ఈ ప్రపంచం కూడా కొత్తది నుండి పాతదిగా అవుతూ ఉంటుంది.
ఈ విషయాలను అర్థం చేయించేందుకు మీరెంతగానో తలను బాదుకుంటారు, కష్టపడతారు. మీ రాజధానిని మీరే స్థాపన చేసుకుంటున్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఈ జ్ఞానము ద్వారా ఎంతో మధురంగా తయారయ్యారు. అర్థం చేయించిన వారెవరు? స్వయం భగవంతుడు. యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. భగవంతుడు మనల్ని ఎంతో తెలివిగలవారిగా, జ్ఞాన సంపన్నులుగా చేస్తున్నారు. శివాలయానికి వెళ్ళి నమస్కరిస్తారు. అయితే వారెవరు, ఏమిటి అనేది ఎవ్వరికీ తెలీదు. శివకాశి, విశ్వనాథ గంగా అని కేవలం నోటితో పలుకుతూ ఉంటారు. కానీ అర్థం కొంచెం కూడా తెలీదు. మీరు తెలిపితే మీరు మాకేం చెప్తారు, మేము వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదువుకున్నామని అంటారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలను ధారణ చేయువారు నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది అయితే మర్చిపోతారు. ఎందుకంటే పూర్తి రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు పారసబుద్ధిగా అయిన వారి కర్తవ్యము ఇతరులను కూడా పారసబుద్ధిగా తయారు చేయడం. రాతి బుద్ధి గలవారి పనులే ఇలా ఉంటాయి. ఎందుకంటే హంసలు కొంగలు అయినారు కదా. హంసలు ఎప్పుడు ఎవ్వరికి దుఃఖమివ్వరు, కొంగలు దుఃఖాన్నిస్తారు. అటువంటి వారిని అసురులని అంటారు. వారిని గుర్తుపట్టలేము. చాలా సెంటర్లకు కూడా ఇలాంటి వికారులు చాలామంది వస్తారు. పవిత్రంగా ఉన్నామని అంటారు, సాకులు కూడా చెప్తారు. కానీ చెప్పేదంతా అసత్యము, అసత్య ప్రపంచమని కూడా అంటారు. ఇప్పుడిది సంగమ యుగము. ఎంత వ్యత్యాసముంది! అసత్యము చెప్పేవారు, అసత్య కర్మలు చేయువారు 3వ గ్రేడుగా అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి కదా. తండ్రి చెప్తున్నారు, ఇది థర్డ్ గ్రేడ్. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పవిత్రతకు పూర్తి రుజువునివ్వండి, ఉదాహరణగా అవ్వండి. మీరిరువురూ కలిసి పవిత్రంగా ఉండడం అసంభవమని చాలామంది అంటారు. కానీ పిల్లల్లో యోగబలము లేని కారణంగా ఇంత సులభమైన విషయాన్ని కూడా పూర్తి రీతిగా అర్థం చేయించలేరు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారనే విషయము వారికి ఎవ్వరూ అర్థం చేయించలేరు. పవిత్రులవ్వడం వలన మీరు 21 జన్మలు స్వర్గానికి అధికారులవుతారని భగవంతుడు చెప్తున్నారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు గాంధర్వ వివాహము చేసుకొని పవిత్రంగా ఉండి చూపిస్తారు. దేవీ దేవతలు పవిత్రులు కదా. అపవిత్రులను పవిత్రంగా చేయగలిగేది ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము, భక్తి, వైరాగ్యాలను గురించి కూడా అర్థం చేయించారు. జ్ఞానము సగము, భక్తి సగము. భక్తి తర్వాత వైరాగ్యము. ఇప్పుడు ఈ పతిత ప్రపంచంలో ఉండరాదు. ఈ శరీరమనే వస్త్రాన్ని ఇక్కడే వదిలి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము. మొట్టమొదట అల్ఫ్ను మర్చిపోరాదు. పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమవుతుందని పిల్లలకు తెలుసు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేకసార్లు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్ళీ నరకము వినాశనం అవుతుంది. నరకము చాలా పెద్దది.
స్వర్గము చాలా చిన్నది. నూతన ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. శంకరుని ద్వారా వినాశనమవుతుందని రాయను కూడా రాశారు. అనేక ధర్మాలు నశించి బ్రహ్మ ద్వారా ఒకే ఒక ధర్మము స్థాపన అవుతుంది. ఈ ధర్మాన్ని స్థాపించిన వారెవరు? బ్రహ్మ అయితే చేయలేడు. ఈ బ్రహ్మనే పతితము నుండి మళ్ళీ పావనంగా అవుతాడు. నన్ను ఎప్పుడు పతితము నుండి పావనంగా అవుతాడని అనరు. పావనులనగా లక్ష్మీనారాయణులు. పతితమంటే బ్రహ్మ. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. శివబాబాను అనాది సృష్టికర్త అని అంటారు. ఆత్మలైతే ఉండనే ఉన్నాయి. నన్ను ఆత్మల సృష్టికర్త అని అనరు. అందుకే ఆత్మలను అనాదని అంటారు. తండ్రి అనాది, ఆత్మలు కూడా అనాదియే. ఈ డ్రామా కూడా అనాదే. ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా. ఆత్మకు సృష్టి చక్రము యొక్క ఆది మధ్యాంతాల వ్యవధి గురించిన జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. 21 జన్మలు ఆ తండ్రికి చెందిన వారిగా ఉంటారు. తర్వాత రావణ రాజ్యములో అనాథలైపోతారు. ఆ స్వభావము, గుణాలు చెడిపోతాయి. వికారాల వశమైపోతారు. నరకము, స్వర్గము కలిసి నడుస్తాయని మానవులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాలలో ఏమేమో రాసేశారు. పిల్లలెంతో గందరగోళములో పడి ఉన్నారు. మేమెందుకు పనికి రాకుండా ఉన్నామని మీరు వచ్చి పావనంగా చేసి మా స్వభావాన్ని చక్కదిద్దండని తండ్రిని పిలుస్తారు. వారు వచ్చి మీ స్వభావాన్ని, మీ వ్యక్తిత్వాన్ని ఎంతగా బాగు చేస్తారు, చక్కదిద్దుతారు. కొంతమంది బాగుపడేందుకు బదులు ఇంకా పాడవుతారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. ఈరోజు హంసలుగా ఉంటారు, రేపు కొంగలుగా అయిపోతారు. ఆలస్యమే ఉండదు. మాయ కూడా చాలా గుప్తమైనది. ఇక్కడ ఏమాత్రమూ కనిపించదు. బయటకు వెళ్తూనే కనిపిస్తుంది. మళ్ళీ ఆశ్చర్యంగా వింటారు, అందరికీ చెప్తారు, పారిపోతారు. ఎముకలు విరుగునట్లు వేగంగా కింద పడిపోతారు. ఇది ఇంద్రప్రస్థము, వెంటనే తెలిసిపోతుంది. అటువంటి వారు మళ్ళీ సభలోకి రాకూడదు. కొద్దిగా జ్ఞానము విన్నా స్వర్గములోకి రానే వస్తారు. జ్ఞానము నశించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుకోండి. వికారాలకు వశమైతే పదవి భ్రష్టమైపోతుంది. ఇప్పుడు సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతో మార్పు చెందుతుంది. అయినా మాయ మళ్ళీ తప్పకుండా మోసము చేస్తుంది. ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. ఏ కోరిక మిగిలిపోలేదు కదా. అలా ఉంచుకుంటే పైసాకు కొరగాకుండా అయిపోతారు. మంచి మంచి మహారథులను కూడా ఏదో ఒక విధంగా మోసగిస్తుంది. అటువంటి వారు మళ్ళీ హృదయాన్ని అధిరోహించలేరు. కొంతమంది పిల్లలు తమ తండ్రిని కూడా చంపేందుకు వెనకాడరు, ఆలస్యం చెయ్యరు. కుటుంబాన్ని కూడా సమాప్తం చేసేస్తారు. వారు మహాపాపాత్ములు. రావణుడు ఏమేమో చేయిస్తాడు. చాలా అసహ్యం కలుగుతుంది.
ఇది ఎంత మురికి ప్రపంచంగా ఉంది. దీనిపై ఎప్పుడూ మనసును ఉంచరాదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం ఉండాలి. విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా పొందేందుకు పవిత్రతయే ముఖ్యమైనది. పవిత్రత విషయంలో ఎన్నో గలాటాలు జరుగుతాయి. గాంధీ కూడా ఓ పతిత పావన రండి అని పిలిచేవాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. అందరూ వాపస్ రావలసిందే. అప్పుడే అందరూ కలిసి వెళ్తారు. తండ్రి కూడా అందరినీ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు కదా. తండ్రి రాకుండా ఎవ్వరూ ఇంటికి వెళ్ళలేరు. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మాయ చేసే మోసము నుండి తప్పించుకునేందుకు ఎలాంటి కోరికలను ఉంచుకోరాదు. ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. 2వ పాయింట్, విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యము వహించండి. మీ స్వభావాన్ని చక్కదిద్దుకోండి. వరదానము: సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మర్యాద అనే రేఖ లోపల ఉండే మాయాజీత్ విజయీభవ. వివరణ: తండ్రి స్మృతియే ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండడం అనగా మాయాజీతులుగా విజయులుగా అవ్వడం. సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మరియు మర్యాద అనే రేఖ లోపల ఉంటే ఎవ్వరికి లోపలికి వచ్చే ధైర్యము ఉండదు. మర్యాదలనే రేఖ నుండి వెలుపలికి వచ్చారంటే మాయ కూడా తనవారిగా చేసుకోవడంలో తెలివైనది. కానీ మేము అనేకసార్లు విజయులుగా అయ్యాము. విజయమాల మా జ్ఞాపక చిహ్నమే. ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉంటే మాయతో ఓడిపోరు. స్లోగన్: సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నత అనుభవమవుతూ ఉంటుంది. ఓం శాంతి.